ప్రైజ్ ద లార్డ్ అండి. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ వందనములు, శుభములు తెలియచేసుకుంటున్నాను. ఈరోజు వాక్యాంశముగా కీర్తనలు 118 అధ్యాయము 24వ వచనము. కీర్తనలు 118 అధ్యాయము 24వ వచనము. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు ఉత్సహించి సంతోషించెదము. దేవుడు మనకు కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు. ఆజ్ఞలలో ఒకటి విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించవలెనని దేవుడు మనకి ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఆ ఆజ్ఞను మనం పాటిస్తున్నామా? పరిశుద్ధంగా ఆచరిస్తున్నామా? లేకపోతే ఆచారంలా చేస్తున్నామా? దేవుని సన్నిధికి వచ్చామా, వెళ్ళామా, వాక్యం విన్నామా, అంతే. నెక్స్ట్ వీక్ ఆ వాక్యం గురించి దైవజనులు మనకు అడిగితే గుర్తుండదండి. ఎందుకంటే వాక్యంని శ్రద్ధగా వినట్లేదు కాబట్టి. శ్రద్ధగా వినకపోతే మనకేం జరుగుతుంది? మన ఆ వాక్య ప్రకారం జీవించలేము. 84వ అధ్యాయము 2వ వచనం. యెహోవా మందిరావరణములను చూడవలనని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది, అది సొమసిల్లుచున్నది. జీవముగల దేవుని దర్శించుటకు నా హృదయము, నా శరీరము ఆనందంతో కేకలు వేయుచున్నది. ఎంత ఆశ కలిగి ఉన్నాడండి కీర్తనాకారుడు. దేవుని మందిరావరణము చూడవలనని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నదంట. జీవంగలను దేవుని దర్శించుటకు నా హృదయమును, నా శరీరమును ఆనందంతో కేకలు వేయుచున్నదని మాట్లాడుచున్నాడు. అట్టి ఆశ మనం కలిగి ఉన్నామండి. అదే అధ్యాయంలో 84, నీ ఆవరణంలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. భక్తిహీనుల గుడారంలో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారం వద్ద నుండుట నాకు ఇష్టము. దేవుని ఆవరణంలో ఒక దినము గడుపుట 1000 దినముల కన్నా శ్రేష్టమని దేవుడు కౌంట్ ఇస్తున్నాడు. మనం ఒక దినము దేవుని సన్నిధికి వెళ్ళామంటే అది 1000 దినముల కింద కౌంట్ అవుతుందండి. భక్తిహీన గుడారంలో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారం వద్ద ఉండుట నాకు ఇష్టము. మనం భక్తిహీనులు వేటి దగ్గర ఉంటాం. ఆదివారం దేవుని సన్నిధి వదిలేసి మన బంధువులు వచ్చారని మానుకుంటూ ఉంటాం. కొన్నిసార్లు వర్షం వస్తుందని వర్షం వంక, కొన్నిసార్లు ఎండ వస్తుందని ఎండ వంక, కొన్నిసార్లు మనం ఊరికి వెళ్ళాల్సి వస్తుంది. ఇలా ఎన్నో సాకులతో మన దేవుని మందిరానికి రాకుండా చాలాసార్లు ఉన్నాము. అటు విధంగా మనం ఉండొద్దు. దేవుని మందిర ద్వారం వద్ద కూర్చుంటే నాకు మేలు, భక్తిహీనుల గుడారంలో ఉండుట కంటే దేవుని సన్నిధిలో ఉండుట మేలని కీర్తనకారుడు మనకి ఇక్కడ రాస్తున్నాడు. మనకు దేవుడు మనకు వారమంతా, నెలంతా, సంవత్సరం, గతకాలం అంతా చేసిన మేలును బట్టి, ప్రస్తుతం మనం ఉన్న దేవుని కృపను బట్టి, భవిష్యత్తులో మన ఎడల జరిగించే కార్యములు బట్టి దేవుని మనం స్తుతించాలి, ఆరాధించాలి, గణపరచాలి. దేవుని మందిరానికి వచ్చి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి.